కమలాసనస్తాం కానీ కృష్ణస్వామి అందుబాటులో లేకపోవడం వలన కొన్ని కార్యక్రమాలకు అంతరాయం కలిగాయి. కానీ ఏటా నిర్వహించే కార్యక్రమాలు దేనికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి ఎక్కడున్నా కానీ అన్నీ ఆయన దగ్గర నుండి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కావున ఈ బలవేగ మండలం జగన్నాథపురం గ్రామంలో చేసినటువంటి శ్రీ వట్టాంజనేయ స్వామికి ఒక చరిత్ర, అది చాలా గొప్ప చరిత్ర. ఆ చరిత్రని స్వామివారి చేతుల్లో నుంచి ఎంతోమంది ఎన్నో అనారోగ్యాల నుంచి సంతానం లేని వారికి సంతానం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి, అనేక కార్యక్రమాలు ఎంతోమంది భక్తులు విరివిగా వచ్చి ఇక్కడ ఈ 3 రోజులు యథావిధిగా ఆ పూజలో పాల్గొని స్వామివారి కరుణాకటాక్షాలు పొంది 7 వచ్చిన మర్యాద ఇంకో 4 అలా దినదిన ప్రవర్తమాలుగా స్వామి వెలగలుగుతున్నారు. స్వామి కరుణాకటాక్షాలు చాలా గొప్పవి. ప్రతి ఒక్కరూ కూడా తన మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకొని స్వామివారు మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి ఆ కోరిక నెరవేరి అభివృద్ధిలో కొడతారని స్వామివారి యొక్క నిదర్శనం ఇది. ఇంకోటి ఏంటంటే ఈ స్వామివారికి ఎదురుగా ఉన్నటువంటి చెరువులో నాగేంద్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ స్వామికి ప్రత్యక్ష దేవత. ఈ ప్రత్యక్ష దేవత ప్రతిరోజు రాత్రి 12 గంటలకి చక్కగా ఆ పొలంలోంచి స్వామివారి యొక్క గుడి ముందరకు వచ్చి స్వామిను ఆయన కూడా ఆడుకున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతూ ఉంటాయి. చూసిన వాళ్ళకి చూస్తే చూడని వాళ్ళకి ఇక్కడ ఏం చేయలేదు అనుకుంటారు. చూసిన వాళ్ళకి ఇక్కడ చాలా అపరూపమైనటువంటి శక్తి ఉన్నదని